హలో అండి, వెల్కమ్ టు జర్నీ విత్ ఐషు. చాలా డేస్ తర్వాత ఒక వేకెన్సీ గురించి చెప్పడానికి నేను వచ్చేసాను. అండ్ ఆల్సో కాన్సెంట్రిక్స్లో చాలా హ్యూజ్ హైరింగ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇమీడియట్ జాయినర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. విత్ ఇన్ 15 days నోటీస్ పీరియడ్ ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ దాంట్లో స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది ఏంటంటే పిఎఫ్ అకౌంట్ లేనిది అసలు అవ్వదు. అంటే ఇప్పుడు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం పిఎఫ్ అకౌంట్స్ మాత్రం క్లియర్గా ఉండాలి. ఎవరైతే అబ్స్కాన్స్ కేసెస్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి అసలు ఛాన్సే లేదు. అండ్ అబ్స్కాన్ కేసెస్ని క్లియర్గా వాళ్ళు ఉమాంగ్ యాప్ నుంచి చూసి మరీ తీసుకుంటున్నారు. సో వన్స్ మీరు ఏదైనా కంపెనీలో అబ్స్కాన్ ఉంది అని అంటే మాత్రం ఈ కంపెనీకి వెళ్ళకండి, టైం వేస్ట్ మీకు. అండ్ ఆల్సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి రిఫరల్ లింక్స్ ఉంటాయి, లేదంటే వాకిన్ వెళ్ళొచ్చు. రిఫరల్ లింక్స్ ఉంటాయి. రిఫరల్ లింక్లో మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈమెయిల్ అనేది ఒకటి వస్తుంది. ఈమెయిల్ వచ్చిన తర్వాత దాంట్లో నుంచి మనం ఒక లింక్ ఎస్హెచ్ఎల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా ఉంటుందంటే స్క్రీన్ ముందు మనం ఉంటాం కదా, రికార్డింగ్ అవుతుంది. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. చిన్న వాయిస్తో సహా అంతా రికార్డ్ అవుతుంది. మీ ఐని కూడా క్యాప్చర్ చేస్తుంది. సో మీరు ఒక్కరే కూర్చోండి, రూమ్లో కూర్చొని సైలెంట్ ఎన్విరాన్మెంట్ పెట్టుకుని జస్ట్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. జస్ట్ ఏం లేదు, స్ట్రాంగ్లీ అగ్రీ, స్ట్రాంగ్లీ డిజగ్రీ వరకు ఉంటాయి. 1 2 3 4 5 పాయింట్స్ లాగా. సో ఏం చేస్తారంటే మీరు అంటే లైక్ 75 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే జనరల్ క్వశ్చన్స్ లైక్ డూ యూ వేర్ వాచ్, డూ యూ లైక్ స్పోర్ట్స్, డూ యూ అగ్రీ విత్ దిస్ దాట్ అన్నట్టు ఉంటాయి. జనరల్ క్వశ్చన్స్ మీ గురించి మీరు అడిగినట్టు ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్కి అగ్రీ అయితే అగ్రీ, నాట్ అగ్రీ పెట్టండి. దాని తర్వాత ఒక 20 minutes మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. అది 20 minutesకి ఉంటుంది. దాంట్లో సింపుల్ క్వశ్చన్ ఇస్తారు లైక్ డస్ కంప్యూటర్ ఈజ్ నెససరీ ఆర్ నాట్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని అలా క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో మనం ఒక 400 words రాయాల్సి ఉంటుంది 20 minutesలో. ఈజీగా రాయొచ్చు, 10 minutesలో రాస్తాము. అది రాసిన తర్వాత మీరు నెక్స్ట్ డే ఆర్ఎల్స్ ఒక 2 days అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి ఒక లింక్ వస్తుంది. లేదు అని అంటే కూడా నెక్స్ట్ డే వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ హ్యూజ్ హైరింగ్ అవుతుంది. సో నెక్స్ట్ 2 months వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ హైరింగ్. ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, ఈరోజు అయిపోయింది అలా ఏం లేదు. నెక్స్ట్ 2 months వరకు అయ్యే ఛాన్సెస్ ఉంది. హైరింగ్ అవుతుంది. యాక్చువల్లీ 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయంట. ఆ ప్రాజెక్ట్స్కి హైరింగ్ అవ్వాలంటే కనీసం మినిమం 2 months అయితే పడుతుంది. సో రెగ్యులర్గా వెళ్తున్నారు అందరూ. నేనే వెళ్ళాను యాక్చువల్లీ చెప్పాలంటే, అందుకే చెప్తున్నాను. సో వెళ్ళండి. క్వశ్చన్కి 400 wordsలో ఆన్సర్ రాయాలి. ఆన్సర్ రాసిన తర్వాత యాక్చువల్లీ అక్కడ 10 తర్వాతనే ఎలో చేస్తారు. బిల్డింగ్ నెంబర్ 2A మైండ్ స్పేస్ హైటెక్ సిటీ దగ్గర. సో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఎంట్రీ చేసిన తర్వాత 6th floor ఉంటుంది. 6th floorలోకి ఎంట్రీ అయిన తర్వాత అక్కడ ఏ హెచ్ఆర్దైనా సరే స్కానర్ చేసుకొని అది ఎంట్రీ చేసుకున్న తర్వాత లోపలికి పంపిస్తారు మనకు ఒక బ్యాచ్ ఇచ్చి. దాని తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా అని చెప్పి హెచ్ఆర్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు హెచ్ఆర్ రౌండ్ అవుతుంది. ఫస్ట్ జనరల్గా మీ కమ్యూనికేషన్ చెక్ చేయడానికి కానీ, వాట్ ఈస్ కంటెంట్ మోడరేషన్ అని కానీ, వై డస్ ఏఐ ఈజ్ డేంజరస్, లేకపోతే వై క్రైమ్స్ ఆర్ బికమింగ్ హ్యూజ్ థింగ్, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో వాట్ ఈస్ కంటెంట్ మోడరేషన్ అనేది అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ అనేది మీరు చూసుకుంటే చాలు. ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం అడుగుతారు లైక్ వాట్ ఈస్ వాయిలెన్స్, గ్రాఫిక్ కంటెంట్, వాట్ ఈస్ హేట్ఫుల్ కంటెంట్, వాట్ ఈస్ బుల్లింగ్ కంటెంట్, వాట్ ఈస్ హేట్ స్పీచ్. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అవుతుంది కదా, ఇజ్రాయెల్ అండ్ సంథింగ్ వార్ అవుతుంది కదా, ఆ వార్ గురించి అయితే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వై డస్ ఇట్ హ్యాపెన్స్, మనకు ఆ కంటెంట్ వస్తే మనం ఎక్కడ మార్క్ చేయాలి అన్నట్టు ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మీరు ఆ రౌండ్ క్లియర్ అయిన తర్వాత మీకు ఇంకొక టెస్ట్ రౌండ్ అనేది ఉంటుంది. టెస్ట్ 2 అంటే టెస్ట్ 3 రౌండ్లో అంటే 3rd స్టెప్లో ఏమవుతుందంటే మనకి ఒక సిస్టమ్ ఇస్తారు. మన క్రెడెన్షియల్స్ దాంట్లో ఎంటర్ చేసిన క్రెడెన్షియల్స్ అంటే ఏం లేదు, జస్ట్ మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి మన గూగుల్ నుంచి ఇంకొక అసెస్మెంట్ లింక్ పంపిస్తారు. ఆ అసెస్మెంట్ లింక్ని అటెండ్ అవ్వాల్సి వస్తుంది. దాంట్లో టోటల్ 60 minutes ఉంటుంది. ఫస్ట్ 20 minutesలో ఫస్ట్ అసెస్మెంట్లో ఏదైతే మీరు 75 questions రాశారో అదే డ్యూ వేర్ వాచ్, డ్యూ ప్లే ఎవ్రీ డే, డ్యూ లైక్ అడ్వెంచర్ థింగ్స్ ఆర్ నాట్, do you involve in the teammate discussions, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో అగ్రీ నాట్ అగ్రీ పెట్టేసిన తర్వాత సెకండ్ 20 minutesలో మీకు ఆప్టిట్యూడ్ లాగా ఉంటుంది. లైక్ ఇఫ్ ఐ వాంట్ టు టేక్ టీవీ ఫ్రమ్ దిస్ 4 boxes అని అంటే ఏబిసిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీవీ నెంబర్స్ ఇస్తారు. అందులో వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్ ఎగ్జాక్ట్లీ దేంట్లో ఉందో చూసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా 10th class పిల్లాడు కూడా పాస్ అవుతాడు లిటరలీ. అండ్ ఆల్సో నెక్స్ట్ 20 seconds ఉంటుంది. అది కొంచెం టఫ్ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెషర్స్కి ఎవరికైతే వెళ్తారో వాళ్ళకి తెలియదు కదా వాట్ ఈస్ అబౌట్ అనేది. ఇప్పుడు ఒక చిన్నపిల్లాడు ఉండి షూట్ చేసినప్పుడు దట్ విల్ గో అండర్
వైలెన్స్ గ్రాఫిక్ కంటెంట్ అట్లా పిల్లలు చంపడం అనేది ఇప్పుడు మనం ఆ వీడియోని రిలీజ్ చేస్తే అప్రూవ్ చేసి పిల్లలు కూడా అలానే తయారవుతారు బయట. సో అలాంటి కంటెంట్ని మనం అక్కడికి ఆపేయాలి. సో అలాంటి పాలసీసే ఉంటాయి అక్కడ. సో ఏమైనా బ్యాడ్ థింగ్ అని బ్లడ్ కానీ వెపన్స్ కానీ అలాంటివి అనిపిస్తే అప్రోప్రియేట్గా ఉందో ఇన్అప్రోప్రియేట్గా ఉందని సెలెక్ట్ చేయాలి. సో అది అయిపోయిన తర్వాత ఆ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్ వస్తుంది. అది మనం పాస్ అయ్యామంటేనే నెక్స్ట్ మనకి ఆప్స్ రౌండ్ ఉంటుంది. ఆప్స్ రౌండ్లో ఏముండదు, సెకండ్ రౌండ్లో ఎవరైతే ఏమైతే అడిగారో అవే అడుగుతారు సేమ్. అండ్ ఆల్సో మీకు కన్వీనియంట్ ఉందా, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎలా ఉంటుంది, మీరు రాగలుగుతారా లేదా, డూ యూ రియల్లీ వాచ్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్ ఆర్ నాట్ అనేది అడుగుతారు. అడిగిన తర్వాత సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత 1 వీక్కి మీకు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అవుతుంది. సో మీరు చూసుకోవాల్సింది ఓన్లీ ఫస్ట్ రౌండ్ అసెస్మెంట్ అండ్ ఈ థర్డ్ రౌండ్ అసెస్మెంట్. ఈ 2 క్లియర్ అయితే ఆల్మోస్ట్ జాబ్ మీ చేతిలో ఉన్నట్టే. ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ రిజెక్ట్ అయింది, ఫస్ట్ అసెస్మెంట్ రిజెక్ట్ అయింది అనుకోండి, 7 days తర్వాత కూలింగ్ పీరియడ్ అయిపోతుంది. మళ్ళీ 7 days తర్వాత అప్లై చేసుకుని వీళ్ళు వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. సో భయపడకండి, ఎన్నిసార్లు వెళ్ళినా మన కోసం మనం వెళ్తున్నాం కాబట్టి, జాబ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి మనం వెళ్ళాలి కూడా. అండ్ ఆల్సో ఎందుకంటే హైరింగ్ ఎక్కడైతే బల్క్ అవుతుందో వాళ్ళకి కూడా నీడెడ్, మనకి వాళ్ళు నీడెడ్. సో మనం 7 daysకి మళ్ళీ అప్లై చేసినా కూడా కొంపలేం మునిగిపోవు, వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో కంటెంట్ మోడరేషన్ అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ అక్క అంటే లేదు, వాయిస్ ఓవర్ ఏం కాదు. వాళ్ళు 3 months ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ టైంలో కూడా శాలరీ ఇస్తారు. వాళ్ళు ట్రైనింగ్ మంచిగా ఇచ్చి సర్టిఫికేషన్ అయిన తర్వాతనే మనం లోపలికి వెళ్తాం. వాళ్ళు నేర్పించిన పాలసీస్ మనం కంటెంట్ మీద అప్లై చేసి అది అనేది రిజెక్ట్ చేయాలా యాక్సెప్ట్ చేయాలా అనేది ఉంటుంది, అంతే. ఇంకా రిఫరల్ లింక్ ఎలా అక్క అని అడిగితే నాకు DM చేయండి, నేను పంపిస్తాను మీకు రిఫరల్ లింక్ అనేది, ఓకేనా. అండ్ ఈ వీడియో ఇప్పుడే పోస్ట్ చేస్తున్నావు కదా అక్క, ఈ 1 week అయిపోయింది మీరు పోస్ట్ చేసి అలా ఏమనుకోకండి. ఆల్మోస్ట్ 2 months వరకు అవుతుంది నాకు తెలిసినంత వరకు ఈ హైరింగ్. రెగ్యులర్గా వెళ్ళండి, కావాలంటే వీక్ వెళ్ళండి, వచ్చే వరకు వెళ్ళండి. ఇలాంటి మోర్ కంటెంట్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.